ఆడది లేని సంసారం ఎలా ఉంటుంది? అడవిలా ఉంటుంది. అందుకనే ఈ ఆడదాన్ని కట్టుకోవయ్యా బాబు అంటే వినిపించుకుంటేనా? చెవిలో ఇల్లు కాదు, తాజ్ మహల్ కట్టుకుని పోరినా లాభం లేకుండా పోతోంది. ఏ మనిషో ఏమో. ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు, మంచు బొమ్మలా ఉంటాడేంటి మీ బాసు? చెప్పేవాళ్ళు లేకపోతే సరి. అచ్చరే, పెద్దదానివి, కష్టం సుఖం తెలిసిందానివి నువ్వైనా చెప్పొచ్చుగా. ఏంటనమ్మాయి గారు? పెళ్లి చేసుకోమని. ఎవరిని? నన్ను. ఏ నేను అందంగా లేనా బాగులేనా? కోరి చేసుకుంటానంటే మీ బాసుకి కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. ఎక్కని ఎన్నాళ్ళెక్కుతాయో నేను చూస్తాను. అన్నట్టు అన్నంలోకి ఏం చేస్తున్నావు? అయ్యగారికి ఎట్టవని టమాటో పప్పు బంగాళదుంప వేపుడు. సర్లే, గొప్ప వంటలు చేస్తున్నావు. టమాటా పప్పు బంగాళదుంప వేపుడు తింటే ఆ మనిషి మనసులో కదలికే ఉంటుంది. నేను చెప్తాను, అవి చేసిపెట్టు. చెప్పండి. ఉలవచారు, చామగడ్డల కూర, ములక్కాడ పులుసు, అవి చేసిపెట్టు. సరేనమ్మగారు. సతీష్, సతీష్, సతీష్. ఎవరు ఎవరు కావాలండి? ఎవరంటే సతీష్ ఉన్నాడా? లేరు, ఎవడో వేణట. వాణ్ణి కలవాలని ఏదో కొంపలు మురిగినట్టుగా పరిగెత్తారక్కడికి. ఆహా. రండి, వచ్చేస్తుంటారు, కూర్చోండి. వారు మీకేమవుతారు? ఎవరు? అదేనండి మా వారు. మీవారా? అంటే సతీషేనా? అవును. ఫ్రెండ్ అవుతాడు. మరి చెప్పనివ్వండి అన్నయ్య గారు, అయితే మీతో నాకు చాలా పనుంది. ఆయన మీకు బాగా క్లోజా? చాలా. అయితే మీరే చెప్పండి అన్నయ్య గారు, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏంటమ్మా? మీ ఫ్రెండ్ ఏమో మొన్న మధ్య బెంగళూరు వచ్చారా? బెంగళూరా? బెంగళూరు వచ్చారు. హోటల్లో దిగి పక్క రూమ్ లో ఉన్న నన్ను చూసి ఈలేసి కన్ను కొట్టి నానాలరి చేసి ఇక్కడికి లేపుకొచ్చారు. నిజమా? నిజమన్నయ్య గారు. నిక్షేపంలో ఆకుచాటు పిందలా అమ్మా నాన్నని చాటున పెరుగుతున్న నన్ను ప్రేమని పెళ్ళని కబుర్లు చెప్పి ఇక్కడికి లాక్కొచ్చి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నాడు? పెళ్లి చేసుకోరట. ఇష్టం ఉంటే ఇంట్లో పడుండు, కష్టమైతే పో అంటున్నారు. తప్పు కదూ? తప్పు నరా చెప్పేవాళ్ళ లెక్క రెచ్చిపోతున్నారాయన. మీరైనా చెప్పి నా పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి. తప్పకుండా. చెల్లెల్లాంటి నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. చెట్టంత అన్నయ్య నేనున్నానమ్మా, నేను చూసుకుంటాను. నీకు న్యాయం జరగాలి, జరిగి తీరుతుంది. అన్నయ్య అంటే అలా ఉండాలి. మరి నీ పేరు మధువని కదమ్మా? కరెక్ట్ గా చెప్పారే. నా పేరు మీకే తెలుసు? నా పేరు వేణు కాబట్టి. అనుకుంటూనే ఉన్నాను ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందని. ఈ వేణుగాడి దగ్గరికి మీ వారేం రాలేదు గాని మా గురు, అదే మీవారు సతీష్ నీ గురించి ఎప్పుడో నాకంతా చెప్పుకొచ్చాడు. సారీ సార్. అల్లరి చేయడం అందంగా ఉంటుంది మధు, అయితే ఆ అల్లరి ఎవరిని అభాస్పాలు చేయకూడదు. సతీష్ నాకు క్లోజ్ కాబట్టి నీ గురించి నాకంతా చెప్పుకొచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ కట్టుకథంతా నిజం అనుకునే ప్రమాదం లేదంటావా? అసలు సతీష్ వెంట నువ్వెందుకు పడుతున్నావు? నీ కథేంటి చెప్పనా? చెబితే సస్పెన్స్ పోదు, చెప్పను. ఆయా ఆయా. నువ్వు చెప్పకపోతే నీ కథ కాలం చెబుతుంది, అప్పుడే వింటాను. ఏమయ్యా సార్, ముందు ఎంటీ ఫ్రేమ్. ఓకే సార్. ఆ ఫ్రేమ్ లోకి ఆ. కళ ఏడుస్తూ వస్తుంది. ఆ. వచ్చినప్పుడు బాగా దుఃఖంతో ఆ సెంటిమెంట్స్ డైలాగ్ ఉన్నాయి చూడు, ఆ. అప్పుడు జూమ్ విత్ టాలీ వెళ్ళు, బాగా డెడ్ క్లోజ్ ఓకే సార్. వెళ్ళి ఎక్స్ప్రెషన్ మొత్తం క్యాచ్ చేయాలి ఆ. బాగా. అలాగే సార్. అది కమాన్ గెట్ రెడీ. ఓకే ఇదిగో సార్, హీరోయిన్ గారికి డైలాగ్ వచ్చిందా? డైలాగా? కనీసం మాడ్యులేషన్తో 30 సార్లు చెప్పుంటాను సార్. గొంతు చిచ్చుకుని చెప్తున్నా, మరి కాస్త గట్టిగా చెప్పండి, మరి కాస్త గట్టిగా చెప్పండి అంటుంది సార్. ఎంతగాని గట్టిగా చెప్పంటారు? గొంతు కార్చిపోతుంది, నీళ్లు తాగుదామని. తాగిరా నీళ్లు. ఎడంగా ఉండండి, ఎడంగా ఉండండి. ఏమా డైలాగ్ వచ్చినట్టేనా? ఏమా డైలాగ్ వచ్చినట్టేనా? చదువుకుంటే డైలాగ్ వచ్చింది సార్, కానీ కానీ మాడ్యులేషన్ ఏంటో తెలియడం లేదు. ప్రాంప్టింగ్లో మీ అసిస్టెంట్ మాటలు మింగేస్తున్నట్టు అనిపిస్తోంది.
మధ్య మధ్యలో వినిపించట్లేదు సార్. వినిపించట్లేదా? కొంపదీసి నీకు చెవుడు రాలేదు కదా? సార్ డాక్టర్ గారు ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడుతున్నావా? ఆ? డాక్టర్ గారు ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడుతున్నావా లేదా? వాడుతున్నాను సార్. వాడితే మరి ఆ మందులు ఏవి? రత్నం, అమ్మగారు రత్నం, అమ్మగారు మందులు అవే నేను వాడుతున్న మందులు ఒకసారి డైరెక్టర్ గారికి చూపించు. ఇదిగోండి అయ్యగారు. చాలా మంచి మందులు ఇవి. సరిగ్గా వాడితే చీమ నడిచినా వినిపిస్తుంది. వాడాలి మరి. వాడుతున్నాను సార్. ఏం వాడుతున్నావో ఏమో, మాట వినిపించట్లేదంటే మహా కష్టం. ఫీల్డ్కి పనికి రాకుండా పోతావు, జాగ్రత్త. టైం ప్రకారం మందులు ఇస్తూ అమ్మగారిని నువ్వు కనిపెట్టుకుని ఉండాలి, అర్థమైందా? నువ్వు అలా చేయలేదనుకో, మీ అమ్మగారితో పాటు ప్రొడ్యూసర్ గారు, నేను గోవిందా గోవిందా. తెలిసిందా? సరే కళా, ఈ వేళకి ఏమో నా తంటాలు నిలబడి వేరే సీన్స్ తీసుకుంటాను. నీ సీన్స్ ఏమో రేపు తీసుకుందాం. రాత్రంతా డైలాగు మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేయి. కావాలంటే మా అసిస్టెంట్ వస్తాడు. వస్తాను. ఏం వాడుతున్నావో ఏమో, మాట వినిపించట్లేదంటే మహా కష్టం. ఫీల్డ్కి పనికి రాకుండా పోతావు, జాగ్రత్త. అమ్మగారు 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 అమ్మగారండి అమ్మగారు అమ్మగారు. ఏంటి అమ్మగారు, ఎంత బదిలా తలుపులు తీరేంటి? వినిపించడం లేదా? నువ్వు చెప్పేది అమ్మగారు అమ్మగారు నీ ఎంత అరిసేది? ముందు ఈ మందులు వేసుకోండి. దేంతో అయినా యాగొచ్చు గాని ఈ సెవిటి మేళంతో యాగలేం. తప్పకుండా వేణుగారు, మీరు అడగడము నేను కాదండవునా తప్పకుండా చేద్దాం. మంచి కథ దొరికిన మరుక్షణం మీరు ఫోన్ కొట్టండి, రంగంలోకి దూకేద్దాం. మంచి కథే కాదు సార్, కథకి తగ్గట్టుగా మంచి ఆర్టిస్ట్ కూడా దొరికాకే మీకు ఫోన్ కొడతాను. మీరు మరోలా అనుకోక సినిమా స్టార్ట్ చేయాలి. ష్యూర్. సినిమాని కేవలం వ్యాపారంగా చూడండి మీలాంటి వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేను, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. ఆ మాట మీకు నేను చెప్పాలి, ఎందుకంటే మీలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టం. ఓకే సార్, ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. నువ్వా? అవును నేనే. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడే ఆ, మా బావమ్మర్ దిడింబాసురుని దీంతో మురేసి ఆ, ఇప్పుడే వచ్చాను ఇక్కడికే. అంటే ఆశాలు దీని కూడా లేపేశా. అనుమానమా? అనుమానం ఉంటే చెప్పండి, పక్క నుండి శవాన్ని చూద్దురు గాని. అక్క సావును చూసి తప్పించుకున్న తమ్ముడు ఆడేనండి మా బావమరిదే. ఊరవతల సత్రంలో దాక్కున్నాడు. దాక్కుంటే మటుకు ఒగ్గెత్తనేటండి ఎతికెతికి ఆని దీంతో ఊరేశాడు. అంతే, ఆడు గుడ్లు ఇలా తేలేశాడు. ఎవరు చూడలేదు కదా. పూర్తి భయం ఏంటండి, భయాలెట్టుకుంటే సంపడం చాలా కష్టం. నేను అడిగింది నువ్వు నీ బామ్మర్దిని చంపుతుంటే ఎవరో చూడటం కాదు బాబు. నీ బామ్మర్దిని చంపి నువ్వు ఇక్కడికి నేరుగా రావడాన్ని ఎవరైనా చూసారా అని. నేనది పట్టించుకోలేదండి. సరే, మాట వరుసగా ఎవరైనా చూసారు అనుకోండి, మనకేమైనా ఇబ్బందా? ఏమయ్యా, ఆ మిగతా ఆర్టిస్టుల డ్రెస్ కంటిన్యూటీ చూసుకున్నావా? ఓయ్ చూసావా? చూస్తాను సార్. వెళ్ళండి అయ్యా, సీన్ ఇవాళ పూర్తి కావాలి. అసలే హెవీ సీన్ అయ్యా. ఇప్పుడు నిన్నటి నుంచి ఇలాగే కూర్చున్నాం, ఎప్పుడు పూర్తి చేస్తాం? ఇవాళ పూర్తి అయిపోతుంది సార్. అమ్మా కళ, ఆ? డైలాగ్ వచ్చిందా? ఆ. విత్ మాడ్యులేషన్. అలాగే సార్. ఏది చెప్పు ఓయ్ ఇట్లా చెప్పు, పక్క తప్పకండి. చెప్పు. యాక్షన్. ఏమండి,
ఎంత మాట అన్నారు? నేను నేను పాపాత్మురాల్లా? వద్దండి, అంతలేసి మాటలని నన్ను నన్ను హింసించకండి. కావాలని పెళ్లి చేసుకున్నారే, అంతదాన్ని అయిపోయానా? చచ్చా, అది కాదమ్మా. డైలాగ్ మార్చేస్తా అలాగా. ఇందులో ఉన్నదొకటి నువ్వు చెబుతుందొకటి. నువ్వు సార్, పాపాత్మురాలినా అనే మాటకు ముందు కులటనా అన్న దగ్గర కొట్టేశావు. అలాగే అంతదాన్ని అయిపోయానా? కాదమ్మా, అప్పుడే అంత కానిదాన్ని అయిపోయానా అని ఉంది ఇక్కడ. అది మింగేశావు. ఇలా అయితే ఎలా చెప్పు? డైలాగ్ వస్తున్నాం మరి, పైగా మాడ్యులేషన్ అది సరిగ్గా లేదు. సార్, నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. తర్వాత మళ్ళీ నువ్వు నాకు చెప్పాలి. ఆ? ఆ. నీతో చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. నేను నీతో పడలేను, నేను పడలేను. నేను చెప్పింది నీకు వినిపించదు, నువ్వు చెప్పింది నాకు బోధపడదు. బ్యాకప్, ఐ సే బ్యాకప్, దట్స్ ఆల్. అవును డాక్టర్, నా చెవులు సరిగ్గా పనిచేయడం లేదు. నాకు నాకు సరిగ్గా వినిపించడం లేదు. వినిపించడం లేదా? ఏమిటి, వినిపించడం లేదా? అవును డాక్టర్. నేను ఇచ్చిన మందులు వాడుతున్నారా? అదేనమ్మా, నేను ఇచ్చిన మందులు వాడుతున్నారా? వాడుతున్నాను డాక్టర్. అయినా కంగారు పడకమ్మా, ప్లీజ్ కమాన్. ఓ పని చెయ్యమ్మా, హియరింగ్ మిషన్ ఇస్తాను, పెట్టుకో. డాక్టర్, ఇప్పుడున్న స్థితిలో నీకు వినిపించాలంటే ఇంతకన్నా మరో మార్గం లేదమ్మా. డాక్టర్,
ఆ